నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. చింతలపూడి నియోజకవర్గంలో ఈసారి జరగబోయే ఎన్నికలు 1983 ఎన్నికలను తలపించబోతున్నాయి. స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ స్పష్టం. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర చింతలపూడి పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సభలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అమలు జరిగే పథకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కె లావణ్యతో పాటుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక కార్యక్రమాలను తీసుకున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల భవిష్యత్తును మార్చే ఆయుధం. ఒక్కసారి ఓటు వేసే ముందు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మా బిడ్డల కోసం వేసుకుందామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది, ఈ రోజు వరకు రాలేదు. అందుకే కొట్లాడడానికి ఒక గొంతు ఉండాలి, గట్టిగా కొట్లాడడానికి నిలబడడానికి ఒక పార్టీ ఉండాలి. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ గడపకు తేవడమే కాకుండా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేద కుటుంబం ఇల్లు గడవడానికి ఎంత కష్టమైపోయిందో ఈ రోజు. ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, 5 లక్షలతో మళ్ళా ఇందిరమ్మ ఇల్లు లాంటి పక్క ఇల్లు పథకం రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని కట్టుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలిజా అన్నను మళ్ళీ గెలిపించాలని ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు. మీరు ఆశీర్వదించండి, మీ గొంతైతాడు, మీ బలమైతాడు ఎలిజా అన్న. అలాగే మీ ఎంపీ అభ్యర్థి లావణ్య కొవ్వూరు గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అవసరమైతే మీ గొంతును ఢిల్లీలో కూడా వినిపిస్తుంది. మీకోసం నిలబడే వాళ్ళను, మీకోసం పనిచేసే వాళ్ళను గెలిపించాలని మరొకసారి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తోంది. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసిన సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, నాయకులు కాసర శేషారెడ్డి, సురేష్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ వారి ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ మరియు మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాస్, గూడపాటి రాధాకృష్ణ, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సునీల్ యాదవ్ గారికి మన ఓట్లు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. గడప గడపగా అనే ప్రోగ్రాం చేస్తున్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు రావక్కర్లేదమ్మా, జగన్ గారికి మేము వేస్తామని చెప్తున్నారు ఓట్లు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి గురించి చాలా బాగా చెప్తున్నారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, అలాగే స్కూల్ కానీ, ఆరోగ్యాలు కానీ చాలా బాగా చేస్తున్నారమ్మా. మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మేము ఓటు. ఆయన సీఎం అయితేనే బాగుంటుందని అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. పరిధిలో ఈరోజు 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో గౌరవ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు ఈ వార్డులో పర్యటించి ఓట్లను అభ్యర్థించాం. మేము ఎక్కడైతే గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాయని చెప్పి, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ అందినాయి అని చెప్పి అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఈ 10వ వార్డు తెలుగుదేశం వార్డు అయినప్పటికీ కూడా మన గౌరవ చైర్మన్ గారు చిన్న గారు, బత్తిన లక్ష్మి గారు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కౌన్సిల్ అందరూ కూడా సహకరించి అన్ని వార్డులతో సమానంగా నిధులిచ్చి, రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా అన్ని వార్డులతో సమానంగా రోడ్లు ఇచ్చి సహకరించారు. ఇంకా 1-2 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా చిన్నగారు, చైర్మన్ గారు, కౌన్సిల్స్ అందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో తీర్చేస్తామని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా పురపాలక సంఘ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున వచ్చే ఎలక్షన్లో తప్పకుండా 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటూ 10వ వార్డులో మరి గడప గడపకి పర్యటన చేస్తున్నాం. కానీ ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు మాకు కలిగిన ఆనందం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కోరుకుంటాం. మేము చూసి చాలా ఆనందపడుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో ఈసారి జరగబోయే ఎన్నికలు 1983 ఎన్నికలను తలపిస్తాయి. స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని అన్నారు. 1983వ సంవత్సరంలో కీర్తిశేషులు కోటగిరి విద్యాధరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారని అన్నారు. ఆయన మాదిరిగానే తాను కూడా విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా ప్రజా సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలతో పాటు తాను పాల్గొన్నానని అన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు. కావున ప్రజలు తనను గెలిపించాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి స్వతంత్ర అభ్యర్థిగా తొర్లపాటి శ్రీనివాసరావు అని నేను పోటీ చేస్తున్నాను, పోటీలో ఉన్నాను. ఏదైతే 1983 కీర్తిశేషులు శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు స్వతంత్ర అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అయితే గెలుపుని అందించారో అదే తరహాలో సీన్ మరలా రిపీట్ అవుతాదని ఈ 2024లో స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో తొర్లపాటి శ్రీనివాసరావు అని నేను గెలుపొందుతానని ఈ పత్రిక, ఈ సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నా. పార్టీ రంగులైతే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మారుతా ఉన్నాయి గాని చింతలపూడి నియోజకవర్గ ప్రజల యొక్క స్థితిగతులు గాని, భౌగోళిక అంశాలు గాని ఏమీ మారటల. తరాలు మారిన చింతలపూడి నియోజకవర్గ ప్రజల యొక్క తలరాతలైతే మారట్ల. ఏదైతే సుమారు 15 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో ప్రజల పక్షాన నిర్విరామంగా పోరాడినటువంటి వ్యక్తిని, విద్యావంతుడు నేను, న్యాయవాదుడు నేను, ఈ చింతలపూడి నియోజకవర్గ రిజర్వ్ కాన్స్టిట్యున్సీని నేను
విజయం సాధించి ఆ ప్రజల యొక్క అభివృద్ధికి నేను దోహదపడతాయి. చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే వాళ్ళు నా ఆఫీస్ చుట్టుకు రావడం కాదు, ఒక్క ఫోన్ చేస్తే ప్రజల దగ్గరికి నేను వెళతా, ప్రజల పక్షాన ఉంటా. సుమారు 15 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో పనిచేశా. ప్రజల యొక్క పరిస్థితులు, ఆ భౌగోళిక అంశాలు, స్థితిగతులని నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచో వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంస్థల ద్వారాను, ఉద్యోగుల ద్వారాను కూడబెట్టుకోలేదు. కానీ 15 సంవత్సరాలు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తిని, మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచితిని నేను ప్రజా ఉద్యమంలో 15 సంవత్సరాలు పనిచేశాను. నేను ప్రజల సాధలు బాధలు అన్ని ఎరిగిన వాడిని. నేను ఈ రిజర్వ్ కాన్ఫరెన్స్ లో ప్రజలను ఆలోచించే శక్తి ఈ రాజకీయ పార్టీలు ఇవ్వటల్లా. నా ప్రజలను ప్రతి ఓటర్ దగ్గరికి నేను పోతాం, ప్రతి ఇంటికి మేము పోతాం. గ్రౌండ్ లెవెల్లో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలిపినాయి. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి చోట కూడా మా టీములన్నీ కూడా వర్క్ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 2024 ఈ ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో 1983 ఏ విధంగా అయితే స్వతంత్ర అభ్యర్థి క్రీస్తు శేషులు శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు ఏ రకంగా అయితే విజయాన్ని సాధించారో అదే రకంగా మరి ఈ రోజున తొర్లపాటి శ్రీనివాసరావు గారు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయాన్ని సాధిస్తాను. జల్లేరు వాగులోకి చేపల వేట చూసేందుకు వెళ్లిన 3 మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని జల్లేరు బ్రిడ్జి వద్ద జరిగింది. జీలుగుమిల్లి మండలం దర్పగూడెం గ్రామానికి చెందిన మౌలాలి చేపలు పట్టుకునేందుకు జల్లేరు వాగు వద్దకు వెళ్లాడు. అతని వెంట తన భార్య షేక్ మహిషా, ఆమె సోదరుడు ఆషాద్, అశ్వరావుపేట మండలంకు చెందిన షేక్ కాజా హుస్సేన్, అతని కుమార్తె రేష్మా వెళ్లారు. మౌలాలి హుస్సేన్లు చేపలు పట్టేందుకు కాలువలోకి దిగగా మిగిలిన 3 సరదాగా కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనలో 2 కుటుంబాలు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుద్ధి కాదు, బుద్ధి మంది వాడాల నాకు హాస్పిటల్ అసుగారు అవుతుంది జాతు నీకు అరే నాన్న బండి తాగుతారు జంట కొంటాను కదా. అరే నాన్న, అరే అమ్మగారు చదివించుకుంటే నా కొడుకు మీ అమ్మ మీకు అన్యాయాలు కావాలి. సరే సరే ఎక్కడేమన్నా ఎదరం వెళ్ళాం. బండి కొన్నారా ఎంత అయిపోతుంది? బండి కొట్టే బండి కొంటే కొత్త బండి సార్. ఎలా వచ్చారు ఏంటి? నా పేరు ఖాజా హుసేన్ సార్, హైదరాబాద్ ఉంటాను. పని నుండి వచ్చాం. అయితే ఒకసారి ఇట్లా చూసేద్దాం, వాటర్ చూసేద్దాం అంటే వచ్చాం. వచ్చిన తర్వాత అనుకోకుండా జరిగింది సార్. ఎలా జరిగింది? మేము దిగాం అక్కడ, కొద్దిసేపు ఇక్కడ తిరిగారు వాళ్ళు. మేము కొంచెం ముందుకు అలా వెళ్ళాం. మేము అందరం ఒక దగ్గర లేకున్నాం. వాళ్ళ అందులో మేము గట్టిగా కేకలు వేస్తే మేము అక్కడ పదింపుడు వచ్చాం. చాలా ప్రయత్నం చేసాం, మాతో కాలేదు. మేము అందరూ ఏం చేస్తామంటే వేరే వాళ్ళు తీసుకొని వచ్చారు అతను. వస్తే అక్కడ వచ్చి కొంతవరకు ఒక అమ్మాయి తీసారు బయటకు. మిగతా వాళ్ళని చూసిన తర్వాత మా చిన్నల్లుడు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారు కలిసి ఇక్కడికి? ఎంతమంది? 5 మంది వచ్చారు. 5 మంది వచ్చారు. విద్యుత్ వినియోగదారులకు సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ సూచించారు. చింతలపూడి విద్యుత్ ఈడీ కార్యాలయంలో వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులతో విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సివిల్ సంబంధించి అదొక కోర్టు అంటే సివిల్ సంబంధించిన ద్వారా మీరు ఏదైనా వస్తువులు కొన్నారు, అక్కడ ఏదైనా నాణ్యత ప్రాబ్లం వచ్చింది, లేదా సేవ ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి సంబంధించిన లేదంటే ఆర్బిట్రేషన్ అనేది ఒకటి ఉంది, కన్సిలియేషన్ ఒకటి ఉంది, మీడియేషన్ ఒకటి ఉంటుంది. మెథడ్స్ వీటి ద్వారా కోర్టులో కాకుండా లోక్ అదాలత్ సిస్టమ్ అంటే ఉంటుంది. కోర్టులో ఉంటుంది లోక్ అదాలత్ సిస్టమ్. అక్కడ మీరు కేసు చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు పిలిచి ఏదో ఒకటి రాజీ చేసి ఇద్దరి మధ్య రాజీ మార్గంలో ఆ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడు లక్షల కేసులు జరుగుతున్నాయి, ఆ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్ళాలంటే మనం అక్కడ వెళ్ళాలి కదా. ఇప్పుడు మా యొక్క వ్యవస్థ ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ కేసుని మా దాకా తీసుకురావడం, మీ ఇంటి దగ్గర నుంచే వాళ్ళని పంపించడం, ఆ ఆట మీ ఇంటికి మేము పంపించేస్తాం. ₹1 ఖర్చు లేకుండా కోర్టు ఛార్జ్ ఇస్తాం.
ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది అనేటువంటి విషయం చాలా మంది తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది. మీరు ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ చెప్పాలి అవుతా, మీ ఫ్రెండ్స్ చెప్తారు అవుతారా, మీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులకు చెప్తారు లేదా? చెప్పాలని ఏదైనా సమస్య వస్తే ఈ మార్గం ద్వారా ఆ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. రైట్ వస్తుంది, మాకు రైట్ ఉంది, అస్పరాత్మక రైట్ ఉంది, మాకు కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత పడుతుంది. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వెనుక బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. సంఘ గౌరవ అధ్యక్షులు మల్లాది సీతారామరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థలదాత మండవల్లి సోమబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థలదాతకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సాయిబాబు, కర్ర శ్రీధర్, కూచిబట్ల రాము, గరిమెళ్ల భాస్కర్ శాస్త్రి, తిప్పబట్ల రామకృష్ణ, కోశాధికారి గన్నవరపు మాధవరావు, ఉప కార్యదర్శి కూచి త్రినాథరావు, రెవెన్యూ సలహాదారులు, సమయ మంత్రి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శుద్ధాజమనియం సమర్పయామి తాంబూలం భూగే బలేర్కర్పూరైర్నాగవల్లీదలైరుతం ముక్తాచూర్ణ సమా. శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. సంఘ గౌరవ అధ్యక్షులు మల్లాది సీతారామరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో స్థలదాత మండవల్లి సోమబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థలదాతకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సాయిబాబు, కర్ర శ్రీధర్, కూచిబట్ల రాము, గరిమెళ్ల భాస్కర్ శాస్త్రి, తిప్పబట్ల రామకృష్ణ, కోశాధికారి గన్నవరపు మాధవరావు, ఉప కార్యదర్శి కూచి త్రినాథరావు, రెవెన్యూ సలహాదారులు, సమయ మంత్రి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీకి జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతున్నారని కాపు నేత దాసరి రాము తెలిపారు. భీమడోలు మండలం సూరపగూడెం గ్రామంలో సౌత్ ఇండియా తెలగ బలిజ కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము పర్యటించారు. కూటమికి కాపు నేతలు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే కూటమి పార్టీలు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. కావున ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెజ్జు కొండలరావు, సూర్యకుమారి,
పంతుల లక్ష్మణరావు, గంగాధర్రావు, గంధం రాంబాబు, నేలప్రోలు శ్రీనివాసరావు, వెజ్జు రాజు, బొర్రా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుగా వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాం. మన ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ధర్మరాజు గారికి ఇచ్చారు. అందరినీ కోరుతుంది ఒకటే, మనలాంటి పేద కులాల నుంచి రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టి నడపడం అంత శక్తి ఈ కాపు బీసీఎస్సీ వర్గాలకు ఎవరికి లేదు. చాలా తక్కువ మంది ఉంటారు. మనలో బలమైన నాయకత్వం ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తూ పార్టీ పెట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా గెలిచినా ప్రజలకు మంచి చేసుకుంటూ తిరుగుతున్నారు. ఆయన రాష్ట్రం అభివృద్ధి గాడిలో పడాలని పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని అందరినీ కలుపుకుని కూటమిగా తీసుకొని ముందుకెళ్తున్నారు. నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని ఎంచుకోవడానికి, నిజాయితీ కలిగిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఈరోజు మన పిల్లలు, చదువుకున్న పిల్లలు హైదరాబాద్కో, బాంబేకో, బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు సరిగ్గా లేవు. ఈ రోజున వేరే రాష్ట్రాలు, ఒరిస్సా వేరే చోట నుంచి రైతు కూలీలు పనిచేయడానికి వస్తున్నారు ఇక్కడికి. మన రాష్ట్రం ఇట్లాగే ముందుకు పోతే ఇక భవిష్యత్తులో మనందరం కూడా కూలీ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది, బతుకు తెరువు కోసం. విభజన జరిగిన రాష్ట్రంలో మన ఎక్కడ ఆదాయ వనరులు లేవు, ఉన్న రాజధాని కూడా పాడైపోయింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, ఒక్కరోజు ప్రభుత్వాన్ని నడపలేము. ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. అందుకని బీజేపీ పార్టీని కలుపుకొని ముందుకెళ్తున్నాం. కేంద్రంలో బీజేపీ వస్తుంది అధికారంలోకి. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ కేంద్ర సహకారం తీసుకొని మనం రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. చీటింగ్ కేసులో నిందితుడి వద్ద 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐతో పాటుగా 2 కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సీఐ వెంకటేశ్వరరావు ప్రోదల్బం నుండి కానిస్టేబుల్ ఆ సొమ్ము తీసుకున్నారని తమ విచారణలో తేలినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. దీంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. గ్రామంలో ఫిర్యాదు అయిన వెందుర్తి విక్టర్ బాబు, ఈయన రైల్వేలో ఎంప్లాయీగా పనిచేస్తారు. ఈయన 24వ తేదీ మన ఏసీబీ ఏలూరు ఏసీబీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయన ఫిర్యాదు ఏంటంటే, ఆయన రైల్వేలో పనిచేస్తూ ఉండగా అతని మీద 2 కేసులు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు, అవి 2 కూడా చీటింగ్ 420 సెక్షన్తో కేసులు రిజిస్టర్ అయినాయి. తర్వాత 2024 సంవత్సరంలో ఫిబ్రవరిలో నమోదైన కేసుకు సంబంధించి ఈయన వెంటనే హైకోర్టులో అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ 41A సిఆర్పిసి ప్రకారంగా నోటీస్ సర్వ్ చేయాలని చెప్పేసి పోలీసు వారిని ఆదేశిస్తూ ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈయన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారైన వెంకటేశ్వరరావు, సిఏ వెంకటేశ్వరరావు గారిని కలవడం జరిగింది మార్చి నెల 4వ వారంలో. అప్పుడు ఆయన ఇది నోటీసు సర్వ్ చేయాలంటే కనుక మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, ఫస్ట్ 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టు ఆయన ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి తర్వాత దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి నిన్న ట్రాప్ ఆర్గనైజ్ చేసాం. తర్వాత అతను ఆ ఇసాక్ అనే కానిస్టేబుల్ ఈ క్యాష్ని తన చేతితో తీసుకుని ప్యాంట్ జేబులు పెట్టుకోవడం జరిగింది. తర్వాత మధ్యవర్తుల సమక్షంలో ఈ కెమికల్ టెస్ట్ అనేది మేము టెస్ట్ చేసిన తర్వాత కలర్ కూడా చేతికి, అదేవిధంగా ప్యాంట్ జేబుకి సంబంధించి కూడా రావడం జరిగింది. అతను ప్యాంట్ జేబులో ఉన్న 50,000 రూపాయలు క్యాష్ కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి తదుపరి విచారిస్తూ ఫర్దర్గా పూర్తి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ముందుగా ఈ లంచం డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిలో ఉన్న అక్కడ రాజేంద్ర అనే కానిస్టేబుల్ కూడా అతనికి కూడా ఆధారాలు లభించినాయి. అతనితో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడు స్టేషన్ హౌస్ ఆఫీసరు సిఐ వెంకటేశ్వరరావు గారు కూడా సెక్యూర్ చేసుకుని ఆయన కూడా విచారించి ఈ కేసులో అతని మీద కూడా ఆధారాలు లభించడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేట రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం యొక్క 31వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా సాయినాథుని క్షీరాభిషేకం, విశేష అలంకరణ, పుష్పార్చన జరిపారు. అదేవిధంగా ఎడ్లవల్లి బ్రదర్స్ నామ సంకీర్తన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పాల్గొన్నారు.
సమాప్తం. నమస్కారం.